తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ ఎన్నికల సమావేశంలో పాల్గొనే క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నా అని తెలుస్తోంది, పూర్తి వివరాలు ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు కలిసి ఢిల్లీకి వెళ్తారు. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇంకా 4 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేయాలి. 1 కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్. దీంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ప్రకటించినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల రీత్యా మళ్ళీ దానం నాగేందర్ పేరును మార్చి బొంతూరు రామ్మోహన్కు టికెట్ కేటాయించే విషయంలో ఏఐసిసి పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ చేరే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఏఐసిసి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కేవలం ఎంపిక అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. కాబట్టి అక్కడ సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలో కూడా పార్టీ అభ్యర్థిని మార్చి బొంతూరు రామ్మోహన్ కేటాయించే అంశం కూడా ఈరోజు ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్. అయితే హైదరాబాద్ మీద 3 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల విషయం మాత్రం ఏఐసిసి కానీ రాష్ట్ర నేతకు తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ఖమ్మంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని తర్వాత అదే జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అడుగుతున్నాడు. తర్వాత మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్తో పాటు వివిసి అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్న నేపథ్యంలో నందిని బట్టి విక్రమార్క తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు సోదరుడు ప్రసాద్ రెడ్డిల మధ్యనే ఈ పోటీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళందరినీ కాదని చెప్పి 3వ వ్యక్తి కోసం కూడా చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల ఈ మధ్యన కార్పొరేషన్ చైర్మన్ నియామక పదవుల విషయంలో కొన్ని తలెత్తిన విభేదాలతో అక్కడ క్యాండిడేట్ ఎంపిక కూడా ఆలస్యం అవుతా ఉంది. మరోవైపు వరంగల్లో ప్రజెంట్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న అభ్యర్థి దయాకర్ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు అదే జిల్లాకు చెందిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ ఎంపీ అభ్యర్థికి ప్రకటించినప్పటికీ నేను పోటీ చేయను అని చెప్తూ బీఆర్ఎస్ పార్టీ మొత్తం బలహీనం అయిపోయిందని చెప్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేరబోతా ఉంది. దాదాపుగా కడియం కావ్యనే వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుందని చెప్పి మరోవైపు చర్చ జరుగుతున్నప్పటికీ ఏకంగా కడియం శ్రీహరే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండొచ్చనే చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 4 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన కూతురు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం జరిగింది. మరోవైపు కడియం శ్రీహరి కూడా ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతని కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉంది మరికాసేపట్లో. ఈ పరిణామాల నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరినీ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించాలా, లేదంటే టెక్నికల్గా రాజ్యసభ సభ్యత్వం విషయంలో కానీ ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో కానీ టెక్నికల్గా వచ్చే సమస్యలు ఏంటి అవన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా పోటీ చేస్తారంటూ హైకోర్టులో ఆయన అనర్హుడు ప్రకటించాలని చెప్పి హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతనే రాజు యాదవ్ పిటిషన్ వేశాడు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. మరోవైపు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ను అనర్హుడు ప్రకటించాలని చెప్పి కోరుతూ అతని మీద ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా ఆయన మీద అవసరం కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పి నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలోనే కడియం శ్రీహరి కూడా ఇవాళ అధికారికంగా కూతురు కావ్యతో పాటు దీపాదాస్ మున్షి చేత కన్నో కప్పించుకుంటాడా లేదనేది ప్రశ్నార్థకంగా మరి నిన్న కేశవరావు మాత్రం ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలోనే చేస్తానని చెప్పి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి కేకే కూడా వెళ్తా ఉన్నాడు. కడియం శ్రీహరి కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారంటూ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారని చెప్పి ఇప్పటికే ఢిల్లీలో అటు ఏఐసిసి కార్యాలయం వద్ద మాదిగ సామాజిక వర్గ నేతలు ధర్నా చేస్తున్నారు. పెద్దపల్లి టికెట్ వివేక్ తనయుడు గడ్డం వంశీకి
మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని చెప్పి ఇప్పటికే అక్కడ మాదిగ సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే మా నాగర్ కర్నూలు టికెట్ మాల సామాజిక వర్గానికి కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ రేపు వరంగల్ టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందని చెప్పి ఆ స్టేషన్ గన్పూర్లో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా అనుచరులు కూడా ఢిల్లీలో ఇవాళ ధర్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వద్ద నిరసన తెలియజేశారు. కాబట్టి తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం సంఖ్య ఎక్కువ కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం మాల సామాజిక వర్గానికి కొన్ని కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉంది. ఎందుకంటే మాల సామాజిక వర్గం నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు. రేపు గడ్డం వంశీ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి మాల సామాజిక వర్గానికి కాకుండా ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్దపల్లి టికెట్ వంశీ నుంచి మార్చి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాల నేపథ్యంలో కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించి 4 ఎంపీ సీట్లపైతో పాటు సికింద్రాబాద్ ఎంపీ సీటు అభ్యర్థి ఎంపికపై కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనబడుతుంది. దీపిక. రైట్ రామ్, థ్యాంక్ యూ.